హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే మా సండే స్పెషల్ మా ఇంట్లో ఉల్లిగారులండి. ఉల్లిగారులకి ఎలాగో పప్పు రుబ్బుతాను కదా అనేసి దోశల పిండికి అయితే పప్పు రుబ్బి దోశల పిండికి కూడా పప్పు రుబ్బేస్తున్నానండి. ఎందుకంటే రేపు పొద్దుట టిఫిన్కి కూడా చూసుకోవాలి కదండి. ఈరోజే చూసుకోవాలి కదా, రేపు సోమవారం కదా, మళ్ళీ అందరికీ ఆఫీసులు ఉంటే చాలా హడావుడిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే డైలీ టిఫిన్ ఉండాలండి. ఒక్క రోజు కూడా టిఫిన్ లేకుండా అస్సలు ఉండకూడదండి, అసలు బాగోదు కూడా. మా వాళ్ళు అయితే టిఫిన్కి అయితే నిలుపుకుంటారు, బయట అయితే అస్సలు టిఫిన్ తినరండి. ఎవరు కూడా బయటకు వెళ్ళి ప్రసక్తే ఉండదండి. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు తెచ్చుకుంటామేమో అండి ఎప్పుడన్నానే. ఒకవేళ దోశల పిండి, ఇడ్లీ పిండి అన్నీ అయిపోతే కనుక ఉప్మా చేస్తానండి. ఎప్పుడన్నా ఉప్మా, ఎర్రనొక ఉప్మా, తెల్లనొక ఉప్మా, సేమియా ఉప్మా ఇవన్నీ అయిపోయాక మళ్ళీ పిండి రుబ్బుతానండి. అలా అవుతుందండి. ఒక రోజు గారెలు, ఒక రోజు పెసరపునుకులు అలాగే వేస్తూ ఉంటాను. టిఫిన్లు అయితే అందరికీ అయిపోయినాయండి, అందరం తినేసాం. ఇంకైతే వంట దగ్గరికి అయితే వచ్చానండి. చేపలు తేవాలా, మటన్ తేవాలా, చికెన్ తేవాలని ఆలోచించుకుని మా వారితో అయితే మా అబ్బాయిలు అన్నారు మటన్ తెమ్మన్నారు. మా అమ్మ అయితే చేపలు తెచ్చుకోండి, నేనైతే తిన్న చేపలు మీరు తెచ్చుకోండి అంటే ఇంకెందుకు అందరూ తింటారులే అనేసి మటన్ అయితే తెచ్చారు. చేపలు తెచ్చినా నేనైతే రుద్ది కడగలేను అనేసి నేను చెప్పేసాను. మా వారు వెళ్ళి అయితే మటన్ అయితే తెచ్చారు. మా అమ్మాయి అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుందండి, నాకు ఎక్కువ పని ఉందనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది. అంటే వెజ్ బిర్యానీకి 2 రకాలుగా మటన్ చేస్తున్నారు కదా అమ్మ, వెజిటేబుల్ బిర్యానీని సరే అనేసి నేను అన్నాను. మా అమ్మాయి అయితే కాజుని స్వీట్ కార్న్ అయితే ఏమందండి, స్వీట్ కార్న్ కూడా తెచ్చింది, కాజు తెచ్చింది. స్వీట్ కార్న్ కాజు వేసి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఓ పక్కన అయితే మటన్ కూర వేసుకున్నాను. మటన్ కూర కూడా రెడీ అయిపోతుంది. ఇలాగా మా ఊళ్ళో అందరూ కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు. ఇలా అయ్యేటప్పటికి ఆ అమ్మాయి అయితే మా అమ్మాయి బ్యూటీ పార్లర్లో సర్వీస్ చేసే అమ్మాయి అండి. తర్వాత మా ఆడపడుసు వచ్చిందండి. ఇంకా మీకు కూరలు ఎలా ఉందనో కూడా నేను చూపించలేదండి. మా ఆడపడుసు అడవుల్లో పడిపోయి ఇంకా ఆడపడుసుకి వదిన గారికి చెప్పుకున్న తరగదు కదండి. తనైతే ఈ రోజు విశేషాలు ఇవ్వండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.